కైలాస మానస సరోవరం అందరికి గూడా శివపార్వతులు అక్కడ కొలువై ఉంటారని, 51 శక్తిపీఠాల్లో ఒకటని, అమ్మవారి చేయి అక్కడ పడడం వల్ల అదొక శక్తిపీఠం అయిందని మనం వింటూనే ఉన్నాం. కాకపోతే అక్కడికి రీచ్ అవ్వడమే చాలా కష్టం చాలా మందికి గూడా. వై? బికాజ్ అప్పుడెప్పుడో 8వ శతాబ్దంలో టిబెట్, నేపాల్ అవన్నీ మన భారతదేశంలో ఉండేవి కాబట్టి వెళ్ళగలిగారు, రాగలిగారు. అప్పట్లో ఎలా వెళ్లారో మరి వాళ్ళిష్టం. ఆ తర్వాత 1950 ఆ టైంలో ఏంటంటే నుంచి మళ్ళీ 79 వరకు ఒక 20 ఏళ్ళు దాన్ని మూసేశారు. అండ్ మొన్న గూడా ఇంచుమించు చెప్పాలి అంటే లాస్ట్ కోవిడ్ టైంలో ఒకసారి ఆ యాత్ర ఆగిపోయింది. అండ్ రీసెంట్‌లీ లద్దాఖ్ గొడవ వల్ల గూడా మళ్ళీ ఆగిపోయింది. అట్లా దఫాలుగా ఆగిన ఈ యాత్ర ఎట్టకేలకు 2025 నుంచి షురు అయిపోయింది. అండ్ చాలా మంది కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. అప్పుడెప్పుడో వెళ్ళని వాళ్ళు కూడా బోలెడన్ని ఫెసిలిటీస్ గూడా వచ్చాయి. వృద్ధులకి ఫెసిలిటీస్ వచ్చాయి. అండ్ దరఖాస్తులు గూడా చేసుకుంటున్నారు. చాలామంది ఎలా వెళ్ళాలి? ఏ రూట్‌లో వెళ్ళాలి? ఎలా వెళ్తే బావుంటది? ఎలాంటి సమస్యలొస్తాయి? ఎవరికైనా ఉంటాయి గదా! టూర్‌కెళ్ళేటప్పుడు ఆ మాత్రం. పైగా సాహస యాత్రలంటే అంత ట్రెక్కింగ్ అంటే ఖచ్చితంగా ఉంటాయి. సో, మీ మార్గాన్ని సులువుగా ఎలా రీచ్ అవ్వాలో చెప్పడానికి మనతో పాటు శ్రీ గాయత్రి ట్రావెల్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్ భరత్ గారున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. కైలాస మానస సరోవరం యాత్ర లాస్ట్ టైమ్ అప్పుడెప్పుడో కోవిడ్‌కి ముందు నేను గూడా మిమ్మల్ని అప్రోచ్ అయితే ఆ టైంలో ఏదో క్యాన్సిల్ అయిపోయింది. నేను మళ్ళీ అప్రోచ్ అయ్యా, మళ్ళీ క్యాన్సిల్ అయింది. ఈసారైనా మా ఫ్యామిలీని తీసుకెళ్ళండి ఖచ్చితంగా. తప్పకుండా సార్. ఎందుకంటే అంటే తర్వాత మళ్ళీ వెళ్తారో వెళ్ళరో తెలీదు. సో, అందుకే నేను చాలా క్యూరియస్‌గా మిమ్మల్ని పిలుచుకున్నా ఇంటర్వ్యూకి. ఇకపోతే చాలా మందికొచ్చే క్యాజువల్ డౌట్సే ఇవి మళ్ళీ అడగాలి. బేసిక్‌గా ఆ రూట్ అనేది ఫస్ట్ చాలా క్రిటికల్. బికాజ్ అంత ఎత్తులో సరస్సుంది. -14 డిగ్రీలలో ఉంటది ఎప్పుడు కూడా. పర్టిక్యులర్ టైమింగ్స్‌లోనే వెళ్ళాలి. అప్పుడు వెళ్తేనే కొంచెం అంటే ఈవెన్ ఎండాకాలమైనా 15 డిగ్రీలే కదా ఉండేది. అప్పుడు కూడా చల్లగానే ఉంటది. సో, పైగా ఓ రూట్‌లో ఎళ్తే 200 కిలోమీటర్లు, ఇంకో రూట్‌లో ఎళ్తే 34 కిలోమీటర్లు. ఇట్లా బోలెడన్ని లిటిగేషన్స్ మళ్ళీ బీఎంఐ చేయించుకోవాలంటారు. ఆ టెస్ట్‌లంటారు, ఈ టెస్ట్‌లంటారు. ఇవన్నీ డౌట్‌లు చాలా మందిలో. అంటే భయమేస్తుంది. అబ్బా! మనకెందుకులే అవసరమా ఇది అని. కానీ మనసులో కోరిక. పోయేలోపు ఒక్కసారన్నా కైలాస యాత్ర చేస్తే ఈ జన్మ ధన్యంరా బాబు అని. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ భయాలు, అపోహలన్నీ పోగొట్టేద్దామా ఒకసారిగా? తప్పకుండా అండి. పోగొట్టేద్దాం. ఫస్ట్ నేను కైలాస యాత్ర చేయాలి అనుకున్నా. గబగబా ఆన్‌లైన్‌లో వెతికేస్తున్నా ఏంటని. అదేదో లక్కీ డ్రా ఉంటదంటారు ఒకరు. ఇంకేదో అంటారు. అండ్ ఇది మనది గాదు. టిబెట్టు. ఒరేయ్! నువ్వు చచ్చినా గూడా నిన్నక్కడే తగలబెట్టాలి. ముందే నీ సంతకాలు తీసుకుంటారంటారు. అందరూ భయపెట్టేవాళ్ళే. కానీ వెళ్తున్నారా కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పేవాళ్ళు లేరు. సో, నాకు ఆ భయాలన్నీ తీయాలని ఉంది. ఎలా వెళ్ళాలండి ఇక్కడి నుంచి ఫస్ట్ చెప్పండి? యెస్. ముందుగా మీ ద్వారా మీ యూట్యూబ్ ఫాలోవర్స్ అందరికీ నమస్కారం. ఒకటండి, యాక్చువల్‌గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనంగానే అదేదో ఒక ఆధ్యాత్మిక యాత్ర అంటారు. సరే, ప్రతి యాత్రలో ఎక్కడన్నా సరే ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక దేవాలయంలో మనం దర్శించేటువంటి ఒక విగ్రహాలు, స్పర్శ దర్శనము, అభిషేకాలు ఇలాంటివన్నిటితో తరించిపోతారు చాలా అక్కడ మంది. ఉండవంటగా. సో, ఏదన్నా ఒక దేవాలయం, ఒక క్షేత్రంకి వెళ్తేనే హ్మ్. అంత ఆనందపడిపోయి, అయ్యో! నేను కాశీ విశ్వనాథుని ఆలయంకి వెళ్ళా, నేను స్పర్శించా, దర్శించా, నేను శివలింగాన్ని ముట్టుకున్నా అని చాలా అవును. ఆనందపడతారు. అవును. ఇవన్నీ రాజులాంటి యాత్రలు అయిపోతే నెక్స్ట్ లెవెల్ యాత్ర, ఒక్కరికి అందరికి అన్నీ అయిపోయాయి మాకు, ఇంకా లైఫ్‌లో ఇదొక్కటే మిగిలుంది అనేటువంటి ఒక లైఫ్ టైమ్ డ్రీమ్ యాత్ర ఏదైనా ఉంది అంటే ఇందాక మీరన్నట్టుగా అల్టిమేట్ టార్గెట్ ఆఫ్ కైలాష్ మానసరోవర్ యాత్ర. ఇంకా ఆ యాత్ర పేరు చెప్పంగానే ప్రతి ఒక్కరికి ఇలా రోమాలు నిల్చునేటువంటి ఒక పరిస్థితి ఉంటది. సాక్షాత్తు శివపార్వతులు ఉన్న కైలాస యెస్. పర్వతం మరి చూస్తున్నామంటే ఎక్కడైతే మనం ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా విగ్రహ దర్శనం చేసుకుంటున్నామే గాని, ఇక్కడ కైలాష్‌లో మాత్రం ఎక్కడ గుడి, గోపురం, విగ్రహం ఏమీ లేదు. కానీ ఎంతటి నాస్తికుడు వెళ్ళినా సరే, నేను కైలాష్ మానసరోవర్ యాత్ర చేసి నేను ఖచ్చితంగా నా కళ్ళారా శివపార్వతులను దర్శించాను, వారక్కడ ఉన్నారు అని ఖచ్చితంగా ఫీల్ అయ్యేటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక యాత్ర. అయితే ఒకప్పుడు కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టే అని అనేవారండి. ఒకప్పుడు ఒక సామెతలో కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టే అని, వాడు బరువు బాధలన్నీ తీరిపోయిన తర్వాత ఇక నుండి ఉత్తర భారతదేశంకి వెళ్ళాలంటే దక్షిణ భారతదేశం నుండి కనీసం రవాణా సౌకర్యం లేదు, నడుచుకుంటూ వెళ్ళేవాడు.
ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. ఎన్ని సంవత్సరాలకి దర్శనం చేసుకొని మాతృ గర్భంలో నవమాసాలు ఉన్నట్టుగా కాశీ గర్భంలో కూడా నవమాసాలు నివసించాలి అని ఒక సామెత చెప్తూ వస్తారు. సో 9 మంత్స్ ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసరికి వాడు వస్తాడో పోతాడో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఆ సామెత ఆ రోజుల్లో అన్నారు. కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టే అని. బట్ ఈ రోజు మనం మార్నింగ్ 5 o'clock ఫ్లైట్కి వెళ్ళి 8:30కి కాశీలో దిగి నెక్స్ట్ వెంటనే మళ్ళీ మనం దర్శనం చేసుకొని షాపింగ్ కూడా చేసి మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ ఎక్కితే నైట్ హైదరాబాద్ లో ఉండొచ్చు. అయ్యో చాలా హ్యాపీగా అయోధ్య కూడా చూసి వస్తున్నారు. ఓకే. పనిలో పని బెనిఫిట్. Yes. అంటే ఆ రోజు కాటికి వెళ్ళినట్టే అన్నటువంటి ఒక యాత్ర ఇవాళ 24 hours కాకముందే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి డిన్నర్ ఇక్కడ చేస్తున్నాం. అవును. సో ఇంత సులువైనటువంటి రవాణా మార్గాలు ఉన్నటువంటి అప్డేటెడ్ వర్షన్ లో ఉన్నటువంటి ఈ లోకంలో ఈ రోజుల్లో అసలు ఒక ప్రయాణం అంటే చాలా ఈజీ అయిపోయింది. అలానే కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే అందరికీ అంటే ఆ రోజుల్లో జాగ్రత్తలు తెలియదు, రవాణా సౌకర్యాలు లేవు, ఫెసిలిటీస్ లేవు. కాబట్టి ఆ యొక్క సాహసమైన యాత్ర అక్కడికి వెళ్తే మరణిస్తారు, చనిపోతారు, అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళినట్టే అనేటువంటి ఒక మాటలు ఆ రోజుల్లో వినిపించేవి. కానీ నా యొక్క ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఒక 10 years లో కైలాష్ యాత్ర అనుభవంలో నేను అటువంటి మాటలు విన్నానే తప్ప టిల్ లాస్ట్ ఈ రోజు వరకు కూడా నాకు తెలిసినటువంటి ఏ ఒక్క మనిషి, ఏ ఒక్క ట్రావెలర్, ఏ ఒక్క యాత్రికులు మన ద్వారా ట్రావెల్ చేసిన వాళ్ళు కానీ లేతే నేను అటువంటి సిమ్టమ్స్ ఎక్కడ కైలాష్ యాత్ర చేస్తున్నప్పుడు కానీ కైలాష్ యాత్ర చేసి వచ్చిన తర్వాత కానీ అయ్యో ఈ కైలాష్ యాత్రలో ఇటువంటి ఇబ్బంది వల్ల ఒక మనిషి పాస్ అవే అయ్యారు, అతను దాటుకొని వెళ్ళిపోయారు, హీ ఈజ్ నో మోర్ అనేటువంటిది నేను ఎక్కడ ఇంతవరకు నా ట్రాక్ లో చూడలేదు. బట్ ఇదంతా హై ఆల్టిట్యూడ్ యాత్ర. హై ఆల్టిట్యూడ్ యాత్ర అయినటువంటి యాత్రకి ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు మనం క్లైమేట్కి ఒక్కసారి అడ్జస్ట్ అయ్యి అక్లమటైజ్ అవుతూ క్లైమేట్కి వెళ్ళకపోతే మన బాడీని మెంటల్గా ఫిజికల్గా అడ్జస్ట్ చేయకపోతే ఒక్కసారిగా బాడీ మెటబాలిజంలో ఖచ్చితంగా మార్పులు వస్తాయి. సో ఏ ఆల్టిట్యూడ్ నుంచి ఏ ఆల్టిట్యూడ్కి ఎంతసేపులో వెళ్తున్నాం, ఆ ఆల్టిట్యూడ్ చేంజ్ అయినప్పుడు మన బాడీ అడ్జస్ట్ అయ్యిందా లేదా అని చూసుకుంటూ ఆ తర్వాత నెక్స్ట్ ఆల్టిట్యూడ్కి మనం వెళ్ళవలసి వస్తుంది. సో చార్ధామ్, అమర్నాథ్ ఇటువంటి యాత్రలు ప్రతి ఒక్కరు చేసే ఉంటారు. నా దృష్టిలో ఒక సింగిల్ సెంటెన్స్లో కైలాష్ యొక్క కష్టం ఏంటి, కైలాష్ యొక్క నష్టం ఏంటి, కైలాష్ యొక్క ఎంతటి తీవ్రమైనటువంటి ఒక యాత్ర అనేటువంటిది 1 wordలో చెప్పాలి అని అంటే నా యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్లో నేను చూసినటువంటి కైలాష్లో చార్ధామ్ లాంటి కష్టతరమైనటువంటి ఒక యాత్ర ఇంకొకటి లేదు అని చెప్పచ్చు. చార్ధామ్ లాంటి కష్టతరమైనటువంటి ఒక యాత్ర ఇంకొకటి లేదు అని రిపీట్ చేయొచ్చు. అవును, ఆఫ్ కోర్స్. ఎందుకు అంటే ఆ కొండ నుంచి అట్లా మనం హరిద్వార్ అనే పాయింట్ నుండి ఫస్ట్ యమునోత్రి, నెక్స్ట్ మళ్ళీ డౌన్ రావాలి, మళ్ళీ గంగోత్రి ట్రావెల్ చేయాలి, మళ్ళీ కిందికి రావాలి, మళ్ళీ అక్కడ నుండి కేదార్ పోవాలి, అక్కడ మళ్ళీ కిందికి రావాలి, బద్రీ పోవాలి. యమునోత్రి అండ్ కేదార్ ఈ 2 ట్రెక్కింగ్ పాయింట్స్. ఇక్కడ ఒక 7 kilometers యమునోత్రి దగ్గర, 17 kilometers కేదార్నాథ్ దగ్గర. అసలు ఈ యొక్క సాహసమైన యాత్రలో ఏ స్లైడ్ అవుతుందో తెలియదు. చిన్న దారి, ఇరుకైనటువంటి ఒక దారి. ఆ ఇరుకైనటువంటి ఒక దారిలో ఇటు వెళ్ళే గుర్రం, వచ్చే గుర్రం, వెళ్ళే మనిషి, వచ్చే మనిషి, మోసుకుంటూ వెళ్ళే డోలి, మళ్ళీ వచ్చే డోలి. ఈ 6 యాక్టివిటీస్ ఇంత చిన్న ప్లేస్లో. ఒక పక్కన కొండ, ఎవరిని అడ్డం వస్తే కొండ ఎక్కడానికి ఆప్షన్ లేదు, ఒక పక్కన జారి పడితే లోయ. ఇంతటికంటే మించిన టఫెస్ట్ యాత్ర ఇంకొకటి లేదు అనిపించేటువంటి ఒక యాత్ర ఏదైనా ఉంది అంటే నా దృష్టిలో మాత్రం చార్ధామ్ యాత్రే. సో ఆ తర్వాత ప్రతిదానికి మనకు ఓపిక కావాల్సిందే. అక్కడ గుర్రం ఎక్కాలన్నా, లేదా క్లైమేట్ బాగాలేకపోవాలన్నా, ఒక ల్యాండ్ స్లైడ్ అయ్యింది, మన బస్సు ఇక్కడ ఉంది, మన హోటల్ ఒక 2 kilometers దూరంలో ఉంటుంది, అది దాటుకొని వెళ్ళలేము, మన ఫుడ్ అక్కడ ఉంటుంది. ప్రతి దానికి ఎప్పుడు నేచర్లో ఏమవుద్దో తెలియని పరిస్థితి. సరే, ఈ చార్ధామ్ పక్కకు పెడితే ఇది కష్టతరమైనటువంటి యాత్ర అని వాడుతున్న ఒక పదం. అవును. నెక్స్ట్ పదం ఏంటి? డేంజరస్ యాత్ర. దీనికి మించిన యాత్ర. కష్టము అంటే ఓర్చుకోవచ్చు. అదే కష్టము అంటే ఇక్కడే ఓర్పుకి అమ్మో అయ్యబాబోయ్ అనేటట్టుంది. బట్ డేంజరస్ యాత్ర అని వాడుతున్నాం అంటే అమ్మో
విచ్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అంటే కష్టం మన చేతిలో ఉండొచ్చు. కష్టానికి డేంజర్ కి మోతాదు ఎంత పెంచొచ్చు? డేంజరస్ అంటే హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ ముట్టుకుంటే డేంజర్ అని ఎందుకు మై గాడ్ రాస్తారో, బాబాయ్. ఓకే. డేంజరస్ యాత్ర నా దృష్టిలో ఏదైనా ఉందంటే అమర్నాథ్ యాత్ర. ఓకే. కొండ చివర్లో మనం ఉంటాము. చివరికి అది కూడా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండేటువంటిది. గుర్రం జారి పడితే అట్లే పోయినట్టే. మన కళ్ళతో కల్లారా కూడా నేను అమర్నాథ్ యాత్రలో ఎవరు ఏదైనా జరగడం చూడలేదు కానీ, సారీ కైలాష్ యాత్రలో ఎవరికైనా ఏదైనా జరగడం నేను చూడలేదు కానీ, అమర్నాథ్ యాత్రలో మాత్రం నా కల్లారా చాలా ఇన్సిడెంట్స్ చూసా. బాబాయ్. ఒక గుర్రం జారి పడడము, 2 గుర్రాలు తగులుకొని కింద పడడము, ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా చూసాను. పాపం వాటికి తెలియదు. సో ప్రకృతి వైపరీత్యం ఇలా ఒక కొండ ఉంటే, నేను ఈ అమర్నాథ్ యాత్రలో ఉన్నప్పుడు జస్ట్ అది పాస్ అయ్యి వచ్చినటువంటి జస్ట్ ఒక 1 hour లోనే ఆ కొండ గుట్ట ఉన్నటువంటి స్టాల్స్ అన్ని కూడా వర్షానికి కొట్టుకుపోయి వచ్చి ఇరుక్కుపోయిన సందర్భాలు కూడా చూసా. కేదార్నాథ్ లో అప్పుడు వరదలు వచ్చేసి చివరికి ఒక మనిషిని లాక్కుంటూ వచ్చి మనం గుట్టలుగా వేసుకొని ఆ శవాల గుట్టల పైన మనం కాలుతో నిల్చొని ఒక గంట పట్టుకొని గంటల సేపు నిలబడి వరదలో మనం సేవ్ అయ్యేటువంటి మూమెంట్ కూడా చూసా. ఇప్పుడు ఇది డేంజర్, ఇది కష్టము, ఇది ప్రకృతి వైపరీత్యము. ఎన్ని వైపరీత్యాలు అమర్నాథ్లో అట్ ద సేమ్ టైం చార్ధామ్లో చూసినంతగా కైలాష్లో 0.0001% కూడా నేను ఎప్పుడు చూడలా. సో నా దృష్టిలో ఈజియెస్ట్ యాత్ర ఏదైనా ఉందంటే కైలాష్ మానసరోవర్ యాత్ర. మీరు ఎలా చెప్పారో తెలుసా అసలు నిజంగా? చాలా ఈజీ సార్. యాక్చువల్ చెప్పాలంటే జనాల్లో ఇప్పటివరకు ఉన్న ఊహలు ఎలా ఉన్నాయంటే, చార్ధామ్ కాశీ కంటే, చార్ధామ్ కంటే, అమర్నాథ్ కంటే అమ్మో అదేదోనంట, అసలు వెళ్ళగలమో లేదో ఈ జన్మకి. నిజం అట్లాగే అంటే అలాంటి అపోహ ఒకటి బయట ఉంది. ఎస్ అండి. ఒక్కసారి నేను మీకు కొంతమంది యాత్రికులు వెళ్ళినటువంటి వారి యొక్క రెఫరెన్సెస్ ఇస్తా మీకు. ఓకే. ఒకసారి వారితో మీరు కొన్ని టెస్టిమోనియల్స్ చూడండి. అలా అలసిపోకుండా ఇలా వచ్చేటువంటి ఒక యాత్ర ఏదైనా ఉంది అంటే అది కైలాష్ మానసరోవర్ యాత్ర అని చెప్పచ్చు. ఓకే. ఇక్కడ బికాస్ ఇప్పుడు అధునాతనమైన ఫెసిలిటీస్ పెరిగినప్పుడు ఎక్కితే ఇక్కడ హెలికాప్టర్, ఫ్లైట్, దిగితే బస్సు, తర్వాత వెంటనే హెలికాప్టర్, చార్టర్డ్ ఫ్లైట్, మళ్ళీ హెలికాప్టర్, అక్కడ నుండి జస్ట్ 1 kilometer మాత్రమే చైనీస్ బార్డర్ దాటడానికి ఒక కర్నాలి బ్రిడ్జ్ అనేటువంటి చిన్న జూలా బ్రిడ్జ్ మీద నడవడం. అది కూడా నడిచేటువంటి ఒక పరిస్థితి లేకపోతే చిన్న వెహికల్ ఎక్కేస్తే ఒక మన ట్రక్స్ ఉంటాయి లగేజ్ అవి షిఫ్ట్ చేయడానికి, ఆ ట్రక్స్ ఎక్కేసి కూడా మనం అంతవరకు డ్రాప్ చేయొచ్చు. అసలు 2 కార్లు లేకుండా కైలాష్ యాత్ర చేసిన వారు, ఒక కాలు యాక్సిడెంట్ లో పోయిన వాళ్ళు, ఈ యొక్క డిస్క్ రీప్లేస్మెంట్ అయినటువంటి వారు కైలాష్ చేసిన వాళ్ళు ఈ నా బ్యాచెస్ లో గత బ్యాచెస్ లో దాదాపు 40-50 మంది ఉన్నారండి. 2 కాళ్ళు లేని వాళ్ళు కైలాష్ యాత్ర చేసి ప్రశాంతంగా తిరిగి వస్తుంటే 2 కాళ్ళు ఉన్న మనం ఎందుకు వెళ్ళలేము కైలాష్కి?